నమస్తే టారా ఫర్ సోల్ తెలుగు ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మన వీడియో వచ్చే 3 మంత్స్‌లో మీ లైఫ్‌లో జరగబోయే 3 మేజర్ ఈవెంట్స్ మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నంబర్ 1, పైల్ నంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. ఏ కార్డ్ మీకు చాలా అట్రాక్టివ్‌గా అనిపిస్తే ఆ పైల్‌ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ కూడా మీరు చూసి బ్లెస్సింగ్స్‌ని క్లెయిమ్ చేయొచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇది టైమ్‌లెస్ రీడింగ్. సో, మీకెప్పుడు ఈ వీడియో కనిపించినా గానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. బ్లెస్సింగ్స్‌ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పాయిల్ 1, ఎవరైతే ఈ కార్డ్‌ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మీ లైఫ్‌లో జరగబోయే 3 మేజర్ ఈవెంట్స్ ఏంటి నెక్స్ట్ 3 మంత్స్‌లో. సో, ఇక్కడ ఫస్ట్ కార్డ్ వచ్చి నాట్ వచ్చింది, రిలేషన్‌షిప్స్. సో, మీ రిలేషన్‌షిప్స్ బెటర్ అవ్వబోతున్నాయి అండ్ కంగ్రాచ్యులేషన్స్. పెళ్లి కాని వాళ్ళు పెళ్లి బంధంలో ఒకటవ్వబోతున్నారు. అండ్ రిలేషన్‌షిప్స్ ఏ విధంగా కావచ్చు, ఇప్పుడు మీకు ఆల్రెడీ పెళ్లయిపోయుంటే భార్యాభర్తల మధ్యన బంధం బలపడుతోంది. ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు, పిల్లలకి, పేరెంట్స్‌కి మధ్యలో కావచ్చు, సిబ్లింగ్స్ మధ్యలో కావచ్చు, ఏ విధంగా చూసినా గానీ రిలేషన్‌షిప్స్ అయితే బెటర్ అవుతున్నాయి, స్ట్రాంగ్ అవుతున్నాయి. సో, పవర్‌ఫుల్ రిలేషన్‌షిప్స్‌ని అట్రాక్ట్ జేస్తున్నారు. ఇక్కడ ఈవిల్ ఐ ప్రొటెక్షన్ వచ్చింది. సో, చెడు దృష్టి నుంచి మిమ్మల్ని కాపాడుతున్నారనమాట. సో, నెక్స్ట్ 3 మంత్స్‌లో బిగ్ బ్లెస్సింగ్. నిజంగానే ప్రతి ఒక్కరు ఆ నెగెటివ్ ఎనర్జీస్ నుంచి మనల్ని మనం ఎట్లా ప్రొటెక్ట్ జేసుకోవాలి అనుకుంటా అంటారు కదా! మీకు ఆ ప్రొటెక్షన్ దొరుకుతోంది. సో, ఆ ఈవిల్ ఐస్ నుంచి మీకు ప్రొటెక్షన్ లభిస్తుంది. ఫైనల్‌గా ఇక్కడ బీస్ కమ్యూనిటీ. ఇక్కడ ఆల్రెడీ మనకి రిలేషన్‌షిప్స్ స్ట్రాంగ్ అవుతున్నాయి కాబట్టి, మీరు నచ్చిన, మీరు మెచ్చిన, మీకు మీ మైండ్‌సెట్‌కి మ్యాచ్ అయ్యే వాళ్ళు మీతో కలవబోతున్నారు. అండ్ అక్కడ బాండ్స్ చాలా స్ట్రాంగ్ అవ్వబోతున్నాయన్నమాట. సో, మీకు నచ్చిన పీపుల్‌తో మీరు స్పెండ్ చేయబోతున్నారనమాట టైమ్‌ని. బ్యూటిఫుల్. ఇక్కడ మనం ఇంకొన్ని బ్లెస్సింగ్స్ చూస్తే హెల్త్ ఇంప్రూవ్ అవుతోంది నెక్స్ట్ 3 మంత్స్‌లో. సో, పాజిటివ్ ఎనర్జీస్ అట్రాక్ట్ చేస్తున్నారు. ఏమన్నా మీకు ఇల్‌నెస్ ఉంటే నెక్స్ట్ 3 మంత్స్‌లో మీరు రికవర్ అవ్వబోతున్నారనమాట. ఫైనల్‌గా ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు వరకు ఆక్యుపైడ్ ఉన్న దాని వల్ల, పని ఒత్తిడి వల్ల గావచ్చు, లేకపోతే టైం లేకపోవడం వల్ల గావచ్చు, మీరు ఎక్సర్‌సైజ్‌కి మీ లైఫ్‌లో ఇప్పుడు ఈ టైంలో మీకు తావు లేకపోతే, వచ్చే 3 నెలల్లో మీరు ఎక్సర్‌సైజ్‌ని మీ లైఫ్‌లో ఒక పార్ట్‌ని చేసుకుంటారనమాట. సో, వాకింగ్ జేయడమో, జిమ్ జేయడమో, లేకపోతే యోగా జేయడమో, రన్నింగ్ గావచ్చు, మీకు నచ్చిన ఫిజికల్ యాక్టివిటీలో మీరు ఇండల్జ్ అవ్వబోతున్నారు. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం టారో కార్డ్స్ ఏమొచ్చినాయో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ కార్డ్ వచ్చి స్టార్ కార్డ్ వచ్చింది. సో, స్టార్ కార్డ్ వచ్చి పాజిటివ్ ఎనర్జీస్ గురించి మాట్లాడుతుంది, హోప్ గురించి మాట్లాడుతుంది. అండ్ ఇక్కడ లిటరల్ స్టార్ మీనింగ్ మనం తీసుకుంటే మీరు స్టార్ లాగా షైన్ అవ్వబోతున్నారనమాట. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వబోతున్నారు. 10 మందిలో మీరున్నా గానీ, మీరు స్పెషల్‌గా కనిపిస్తారు అండ్ మిమ్మల్ని స్పాట్ చేయగలుగుతారు. మీరు వెలగబోతున్నారనమాట, మెరవబోతున్నారు. గ్లిటర్. సో, బ్రైట్‌గా ఉండబోతున్నాయి మీ ఎనర్జీస్. తద్వారా ప్రతి ఒక్కరు మీకు ఆకర్షితులవ్వబోతున్నారనమాట. లైక్ ఎ మ్యాగ్నెట్ యూ ఆర్ గోయింగ్ టు అట్రాక్ట్ గుడ్ ఇంటూ లైఫ్ అనమాట. సో, నెక్స్ట్ కార్డ్ వచ్చి ఇక్కడ 3 ఆఫ్ సోర్డ్స్. ఆల్రెడీ మనం ఇక్కడ ప్రొటెక్షన్, ఇక్కడ హెల్త్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ 3 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. సో, హీలింగ్ ఎనర్జీస్ వస్తున్నాయి. నెక్స్ట్ 3 మంత్స్‌లో ఒకవేళ మీ మనసు దేని వల్లైనా గానీ గాయపడునుంటే, ఆ గాయాలు మానబోతున్నాయన్నమాట. ఎందుకంటే, ఇక్కడ మంచి మనుషుల సావాసం వల్ల మీరనుకున్నట్లు మీకు పనులు జరుగుతున్న దానివల్ల, మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతున్న దానివల్ల మీకేంటంటే ఇక్కడ హీలింగ్ ఎనర్జీస్ వస్తున్నాయి. ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో, ఇంతకు ముందు మీకు ఏదన్నా నిరాశ, నిస్పృహ, డిసప్పాయింట్‌మెంట్ ఇలాంటివేమన్నా ఉంటే వాటి నుంచి బయటపడబోతున్నారనమాట. ఇప్పుడు యాక్టివ్ ఎనర్జీస్‌లోకి వస్తున్నారు. ఇంతకుముందు మిమ్మల్ని ఏదన్నా బాధ పెట్టినుంటే దాని నుంచి ఓవర్‌కమ్ అవుతున్నారనమాట. దాని నుంచి బెటర్ అవుతున్నారు. సో, అందుకనే ఫైనల్‌గా మీకు 6 ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో, ఆ సక్సెస్ ఒస్తుంది లైఫ్‌లోకి. సో, ఈ పాజిటివ్ ఎనర్జీస్, పాజిటివ్ రిలేషన్‌షిప్స్, హెల్త్ ఇంప్రూవ్‌మెంట్ అండ్ ఈవిల్ ఐ ప్రొటెక్షన్ వల్ల మీ లైఫ్‌లో ఉన్న డిసప్పాయింట్‌మెంట్స్ అన్నీ వెళ్ళిపోవడం వల్ల, మీ హార్ట్ హీలింగ్ ఎనర్జీస్ వల్ల, మీలో వస్తున్న పాజిటివ్ ఎనర్జీస్ వల్ల, హోప్ వల్ల, మీరు 10 మందికి తెలియడం వల్ల మీరు ఆ సక్సెస్‌ని పొందబోతున్నారు. అండ్ ఇక్కడ లిటరల్‌గా ఎవరికన్నా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి బయటపడిపోతున్నారనమాట బెటర్ ట్రీట్మెంట్ వల్ల.
బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పాయిల్ 2, వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఎవరైతే ఈ కార్డ్‌కి అట్రాక్ట్ అయినారో చూద్దాం నెక్స్ట్ 3 మంత్స్‌లో మీకు జరగబోతున్న 3 మేజర్ ఈవెంట్స్ ఏంటో. ఇక్కడ ఫస్ట్ కార్డ్ వచ్చి క్రౌన్ వచ్చింది. పర్సనల్ పవర్ గురించి చెప్తుందనమాట. మీరు మీ పర్సనల్ పవర్‌లోకి రాబోతున్నారు. ఇంతకుముందు మిమ్మల్ని మీరు వీక్‌గా ఫీల్ అయ్యి, మీ మాట ఎవరు వినట్లేదు, మీ మీ మాటకి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అనుకుంటే, ఇప్పుడు మీరు మీ పర్సనల్ పవర్‌లోకి వచ్చిన దానివల్ల మీరు కంట్రోల్ చేయగలుగుతారు. అథారిటీని మీరు గెయిన్ చేయబోతున్నారనమాట. ఇది ప్యూర్‌లీ బికాజ్ మీ రెస్పెక్ట్ మీరు కాపాడుకునిన దానివల్ల. మీరు మీ లైఫ్‌లో పెట్టుకున్న ప్రిన్సిపల్స్ వల్ల, ఆ వాల్యూస్‌ని మీరు ఫాలో అయిన దానివల్ల, మీరు ఈ పర్సనల్ పవర్‌లోకి వస్తున్నారనమాట. మీరు కాన్ఫిడెంట్‌గా తయారవుతున్నారు. మీలో ఇన్నర్ స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతోందనమాట. తద్వారా మీరు ఆ క్రౌన్‌నయితే సంపాదించుకున్నారు. అండ్ నెక్స్ట్ 3 మంత్స్‌లో మీ పర్సనల్ పవర్‌లోకి వస్తున్నారు. ఇక్కడొచ్చి ఈ షెల్స్ ఉన్నాయి కదా! అబండెన్స్‌ని ఇండికేట్ చేస్తాయి. లక్ష్మీదేవికి చాలా ఇష్టం గవ్వలంటే. యెల్లో గవ్వలు గాని యెల్లో గవ్వలంటే ఇంకా ఇష్టం. సో, మీకు వీలైతే మీ పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా, లేకపోతే పటం ఉన్నా గానీ, యెల్లో గవ్వలు అక్కడ పెట్టిన దానివల్ల మీరు ఇంకా వెల్త్‌ని అట్రాక్ట్ చేయడం గావచ్చు, ఇంట్లో సుఖశాంతులు పెరగడం గావచ్చు, అబండెన్స్ క్రియేట్ అవుతుంది. ఏ రూపంలో అయినా గానీ, హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం గానీ, ఇవన్నీ జరుగుతాయి. సో, నెక్స్ట్ 3 మంత్స్‌లో మీ పర్సనల్ పవర్‌లోకొస్తున్నారు. అబండెన్స్‌ని అట్రాక్ట్ చేయబోతున్నారు. అండ్ ఫైనల్‌గా ట్రాఫిక్ కోన్, కాషన్. సో, ఏది మంచి, ఏది చెడు అది తెలుసుకోబోతున్నారనమాట. అరే! ఇక్కడికెళ్తే ఇది మనకి మంచిది కాదు. దీనివల్ల మనం నష్టపోతున్నాం. వీళ్ళ వల్ల మనం నష్టపోతున్నాం. వీళ్ళ వల్ల మనం అనుకునింది మనం సాధించలేకపోతున్నాం. సో, వీళ్ళకి దూరంగా ఉండాలి. లేదు ఈ ప్లేస్‌కి మనం వెళ్ళకూడదు. ఈ ప్లేస్‌లో వెళ్తే మనకు ఆ నెగెటివ్ ఎనర్జీ ఉంది. సో, మనం ఈ ప్లేస్‌కి దూరంగా ఉండాలి. వీళ్ళకి దూరంగా ఉండాలి. లేకపోతే ఈ థింగ్స్‌కి దూరంగా ఉండాలి. అక్కడ కాషన్ ఎనర్జీ అనమాట. నెక్స్ట్ 3 మంత్స్‌లో మీరది తెలుసుకుంటారు. మీకు ఏది కరెక్ట్, మీకు ఏది కరెక్ట్ కాదు. మీకు ఏది ట్రబుల్సమ్, మీకు ఏది ఫేవరబుల్‌గా ఉంటుంది. సో, ఇది తెలుసుకుంటున్నారు కాబట్టి, ఆ కాషన్ బోర్డ్ అనేది యాడ్ చేస్తారనమాట. అన్‌వాంటెడ్ థింగ్స్ పైన, అన్‌వాంటెడ్ పీపుల్ పైన. బ్యూటిఫుల్. ఇక్కడ ఇంకా చూస్తే బ్లెస్సింగ్స్, పేరెంటింగ్. సో, రిలేషన్‌షిప్ బిట్వీన్ యూ అండ్ యువర్ చిల్డ్రన్ గావచ్చు, మీకు మీ పేరెంట్స్‌కి మధ్యన గావచ్చు బెటర్ అవుతుందనమాట. పిల్లలు ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటారు గదా! సో, ఆ ప్యూర్ సోల్స్‌తో మీరెక్కువ టైమ్ స్పెండ్ జేయడం గానీ, వాళ్ళకింకా బెటర్‌గా మనం ఏం జేయగలుగుతాం, వాళ్ళకింకా బెటర్‌గా మనం ఎలా నేర్పించగలుగుతాం, ఏదన్నా గానీ మన వాల్యూస్, మన ఫ్యామిలీ వాల్యూస్ ఏవన్నా ఇన్కల్కేట్ చేయడం గానీ, వాళ్ళని బెటర్ పీపుల్‌గా తీర్చిదిద్దడంలో మీ మేజర్ రోల్ ఉంటుందనమాట నెక్స్ట్ 3 ఈవెంట్స్. అండ్ ఇక్కడ కొంతమంది పేరెంట్స్ గూడా అవుతారనమాట. అంటే నెక్స్ట్ 3 మంత్స్‌లో పిల్లలు పుట్టడం. సో, ఇలాంటివి గూడా జరుగుతుంది. అండ్ యెల్లో వచ్చి అబండెన్స్‌కి చిహ్నం అనమాట. మనం ఇంతకుముందు గూడా యెల్లో గవ్వల గురించి మాట్లాడుకున్నాం గాబట్టి, సో, వీలైతే యెల్లో గవ్వలు లక్ష్మీదేవి దగ్గర పెట్టడానికి ట్రై చేయండి. అండ్ అది అబండెన్స్‌ని అట్రాక్ట్ చేస్తుంది. యెల్లో కలర్ వచ్చి జాయ్‌ఫుల్ ఎనర్జీస్ గురించి కూడా మాట్లాడుతుందనమాట. సో, ఇక్కడ మనకేంటంటే రిలేషన్‌షిప్ చేంజ్ ఆబ్వియస్‌గా. ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ కాషన్ బోర్డ్ పెట్టినాం గదా! మనకి ఎవరైతే కరెక్టో వాళ్ళు లోపలికి రాగలుగుతారు. అన్‌వాంటెడ్ రిలేషన్‌షిప్స్ అన్నీ కట్ అయిపోతాయన్నమాట. సో, అందుకని చెప్పి ఆ కాషన్ బోర్డ్‌తో పాటు ఇక్కడ రిలేషన్‌షిప్ చేంజ్ వచ్చింది. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం టారో కార్డ్స్ చూస్తే మీకొచ్చింది 4 ఆఫ్ కప్స్. ఇంతకు ముందు ఇది ఓవర్ ఇట్ అని ఉంది గదా! సో, దేనిపైనన్నా కూర్చొని దాని గురించే ఆలోచిస్తూ పక్కన ఏం జరుగుతోంది, మనకేం అవసరం, ఏం అవసరం లేదు దానిపైన మీరు కాన్సంట్రేట్ చేయకపోతే ఇప్పుడు వాటిని పైన కాన్సంట్రేట్ చేసే టైం వచ్చిందనమాట. ఇప్పుడు ఇక్కడ మీ ముందరుండే 3 కప్స్‌ని చూస్తారు, గమనించుకుంటారు. ఇక్కడ పైనుంచొస్తున్న ఈ కప్‌ని గూడా మీరు గమనించుకోబోతున్నారనమాట. సో, మీ కాన్సంట్రేషన్ పవర్ పెరుగుతోంది. గమనించుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు. తద్వారా మీరు చేయాల్సింది చేస్తున్నారనమాట. బ్యూటిఫుల్. ఇంతకుముందు మనం పట్టించుకోకుండా, తెలియకుండా, తెలిసి తెలియక ఇలాంటివేమన్నా జరుగునుంటే ఇప్పుడు మటుకు మీరు జాగ్రత్తగా గమనించి, తెలుసుకొని ఆ తర్వాతే ఏదన్నా చేస్తారనమాట. పేజ్ ఆఫ్ వాండ్స్. సో, మీరు చేసే పనుల వల్ల మీరు తలెత్తుకొని జీవించగలుగుతారు. అండ్ దీంతో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గూడా మీ గురించి చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారనమాట. సో, మీరు ఆ హ్యాపీ ఎనర్జీస్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పంచుతున్నారనమాట. అండ్ ఇక్కడ సర్వీస్ గూడా జేస్తారనమాట. లేని వాళ్ళకేమన్నా హెల్ప్ జేయడం,
దాన ధర్మాలు అంటారు గదా! సో, అలాంటివి గూడా చేయబోతున్నారు నెక్స్ట్ 3 మంత్స్‌లో. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే స్పిరిచ్యువల్‌గా మీరు ఎన్‌లైటెన్డ్ సోల్స్ అవ్వబోతున్నారు. సో, ఇక్కడ స్పిరిచ్యువాలిటీ వల్ల మీకు మెసేజెస్ గూడా వస్తాయన్నమాట. మీరు నమ్మిన దేవుడు, దైవం లేకపోతే యూనివర్స్ నుంచి సంకేతాలొస్తాయి మీకు. సో, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీ డ్రీమ్స్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీకు ఒకటే నంబర్ రిపీటెడ్‌గా కనిపిస్తుంటే, ఇదే నంబర్ ఎందుకు నాకు రిపీటెడ్‌గా కనిపిస్తుంది అనేది గూడా ఒకసారి గమనించుకోండి. సో, ఇట్లా దీనివల్ల ఏంటంటే మీకు తెలుస్తుంది, మీకెందుకు ఈ సంకేతాలొస్తున్నాయి అని జెప్పి. సో సోల్ ఎవల్యూషన్ అంటారు గదా! సో, ఎన్‌లైటెన్డ్ సోల్స్ అవ్వబోతున్నారనమాట మీరు. అందుకనే మీకు ఈ మెసేజెస్ గూడా వస్తుంది యూనివర్స్ నుంచి. ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్. క్వీన్ ఆబ్వియస్‌గా మీకు ఆ కాషన్ వల్ల ఇక్కడ ప్రొటెక్షన్ ఎనర్జీస్ నల్లపిల్లి ఉంది. అండ్ చేతిలో వాండ్ ఉంది. ఎవరైతే మీకు కరెక్టో వాళ్ళు మీ దగ్గరికి రాగలుగుతారు. మిగతా వాళ్ళు మిమ్మల్ని అసలు రీచ్ అవ్వలేరు. అండ్ ఇక్కడ సన్‌ఫ్లవర్ ఉంది. గ్రోత్ గురించి చెప్తుంది. అబండెన్స్ గురించి చెప్తుంది. అండ్ సన్ మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ సన్‌ఫ్లవర్ వచ్చి ఆ మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీకి అట్రాక్ట్ అవుతుంది. సో, మీరు ఏదైతే బెటరో మీ లైఫ్‌కి మీరు వాటి వైపు అట్రాక్ట్ అవుతారు. మిగతా వాటినైతే కట్ చేయబోతున్నారనమాట. ఇక్కడ ఏస్ ఆఫ్ వాండ్స్ ఉంది. న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. న్యూ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది. బిజినెస్‌లో గావచ్చు, మీ కెరియర్‌లో గావచ్చు, మీ ఏవైతే గోల్స్, యాంబిషన్స్, పర్పస్ మీవేదైతే ఉన్నాయో వాటినన్నిటిని మీరు ఫుల్‌ఫిల్ చేసుకోబోతున్నారనమాట. మీరొక స్ట్రాంగ్ లీడర్ లాగా ఎమర్జ్ అవ్వబోతున్నారు. అందుకని మీకు ఈ క్రౌన్ ఒస్తుంది. పర్సనల్ పవర్‌లోకి వెళ్తున్నారు. బ్యూటిఫుల్. ఫైనల్ కార్డ్ వచ్చి స్ట్రెంగ్త్. సో, మీలో ఉన్న ఇన్నర్ స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతోంది. ప్లస్ ఇక్కడ ఇది వైల్డ్ యానిమల్ లయన్. లయన్‌ని మచ్చిక చేసుకునింది. సో, మీకు అనుకూలంగా లేని పరిస్థితుల్ని గూడా మీకు అనుకూలంగా చేసుకోబోతున్నారు. మీకు అనుకూలంగా లేని మనుషుల్ని గూడా మీకు అనుకూలంగా మార్చుకోబోతున్నారు. వచ్చే 3 నెలల్లో. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.